Dear learners, welcome back to our channel Learn English Venkat. మనం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా కొన్ని రకాల సెంటెన్సెస్లను ఇంగ్లీష్లో ఎలా చెప్తారనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్, నువ్వు అలా చేసి ఉండాల్సింది. అలా చేసి ఉండాల్సిందని చెప్పడానికి మనం షుడ్ హ్యావ్ V3 అనే స్ట్రక్చర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నువ్వంటే యూ షుడ్ హ్యావ్ డన్ సో. యూ షుడ్ హ్యావ్ డన్ సో, నువ్వు అలా చేసి ఉండాల్సిందని చెప్పి ఇలా అన్నా. సో అంటే అలా. సో ప్లేస్లో మనం లైక్ దట్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ దట్ అంటే యూ షుడ్ హ్యావ్ డన్ లైక్ దట్, నువ్వు అలా చేసి ఉండాల్సింది. అంటే అలా చేయలేదని చెప్పి ఇప్పుడు బాధపడడం జరుగుతుంది. అంటే యాక్షన్ జరిగిపోయిన తర్వాత ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సిందని చెప్పి మనం బాధపడడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ షుడ్ హ్యావ్ V3 యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, నువ్వు అతని మాటలు పట్టించుకోకు అనడానికి మైండ్ అనే వెర్బ్ని మనం యూజ్ చేయాలి. నువ్వు యూ డోంట్ మైండ్ హిస్ వర్డ్స్. యూ డోంట్ మైండ్ హిస్ వర్డ్స్, నువ్వు అతని మాటలు పట్టించుకోకు చెప్పేటప్పుడు ఇలా మనం మైండ్ అనే వెబ్ని యూజ్ చేయడం జరుగుతుంది. పట్టించుకోకు అనడానికి ఇక్కడ నెగిటివ్ చెప్పాం, పట్టించుకోవద్దని, కాబట్టి ఇక్కడ డోంట్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, నేను వస్తున్నా, దారిలో ఉన్నాను. నేను వస్తున్నా అంటే అర్థం ఏంటి? యాక్షన్ జరుగుతూ ఉంది అతను చెప్పేటప్పుడు, కాబట్టి ఇక్కడ ఐఆమ్ కమింగ్ యూజ్ చేయాలి. ఐఆమ్ కమింగ్ అంటే అర్థం ఏంటి? నేను వస్తున్నా అని చెప్పి అర్థం. దారిలో ఉన్నానని చెప్పడానికి ఐఆమ్ ఆన్ ద వే. ఎలా చెప్పాలి? ఐఆమ్ ఆన్ ద వే అలా చెప్పాల్సి ఉంటుంది. అంటే దారిలో ఉన్నానని చెప్పడానికి ఇలా చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను అటువంటి వ్యక్తిని కాదు, లేదా నేను అలాంటి వ్యక్తిని కాదని చెప్పడానికి మనం నేను కాను అని చెప్పాం. అంటే నెగిటివ్ యూజ్ చేసినప్పుడు నాట్ రావాలి. సో ఐ యామ్ నాట్ ఏ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐఎమ్ నాట్ ఏ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను అటువంటి వ్యక్తిని కాదని చెప్పడానికి ఇలా సచ్ కైండ్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మరికొన్ని సెంటెన్సెస్ తెలుసుకుందాం. తేడా చెప్పండి. తేడా అంటే డిఫరెన్స్, చెప్పడం అంటే టెల్. సో టెల్ ద డిఫరెన్స్. అయితే తేడా నాకు చెప్పండి అని చెప్పడానికి టెల్ మీ ద డిఫరెన్స్ అని చెప్పాల్సి ఉంటుంది. టెల్ మీ ద డిఫరెన్స్. నెక్స్ట్, పొరపాటున అది జరిగింది. పొరపాటున అనడానికి బై మిస్టేక్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. జరగడం అని చెప్పడానికి హ్యాపెన్ అనే వెర్బ్ యూజ్ చేయాలి. సో అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మనం హ్యాపెన్ యూజ్ చేయాలి. ఇట్ హ్యాపెండ్ బై మిస్టేక్. ఇట్ హ్యాపెండ్ బై మిస్టేక్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, నిన్ను ఎక్కడో చూశాను అని ఇలా చెప్పాం. ఇక్కడ చూడండి, చూడడం అని చెప్పడానికి మనం సి అనే వెర్బ్ యూజ్ చేస్తాం. ఎక్కడో చూశాను, ఎక్కడో అనడానికి సమ్వేర్ యూజ్ చేయాలి. సమ్వేర్. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఇక్కడ మనం ఐ హ్యావ్ తర్వాత సి అనే వెర్బ్ యొక్క V3 అంటే సీని యూజ్ చేస్తాం. ఎందువల్లంటే ఇక్కడ ఇది గతాన్ని చెప్తుంది కానీ ఎప్పుడు అనే విషయాన్ని చెప్పట్లేదు, కాబట్టి ఇక్కడ మనం హ్యావ్ తర్వాత సీన్ అనే V3 యూజ్ చేసి ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, నేను ఎక్కువగా నిద్రపోయాను చెప్పడానికి ఎక్కువగా నిద్రపోవడం అని చెప్పడానికి మనం ఓవర్ స్లెప్ట్ అనే ఒక రకమైన వెర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, I have overslept. ఇలా చెప్పాలి. నెక్స్ట్, అవకాశం వదులుకోకు. అవకాశం అని చెప్పడానికి ఆపర్చునిటీ అనే పదాన్ని మనం యూజ్ చేయాలి. అవకాశాన్ని వదులుకోకు. చూడండి, డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే అవకాశాన్ని మిస్ కావద్దు, వదులుకోవద్దని చెప్పి ఇలా మనం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలనుకున్నట్లయితే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ కోర్స్ ఆల్రెడీ జరుగుతూ ఉంది.
మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి. మీకు పక్కాగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనే విషయం అర్థమవుతుంది. అలాగే మీరు కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా కూడా ఆ కోర్స్ మొత్తం ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాసులో ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, సెంటెన్స్ ఏంటంటే, రేపు నేను మరలా వస్తాను. రేపు నేను మరలా వస్తాను. ఈ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారనే విషయాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను వాటికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.